ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మన జీవితాల్లో చేసిన వాగ్దానాలన్నీ గత సంవత్సరం నెరవేర్చాడని కోరుకుంటున్నాను. మా జీవితంలో అయితే అన్నీ దేవుని చిత్తానుసారంగానే జరిగినాయి. ప్రతీది జరిగింది. దేనికి లోటు లేకుండా, ఏ విషయంలోనూ పదవు లేకుండా జరిగించాడు దేవుడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే మీ యొక్క జీవితాల్లో కూడా జరిగి ఉంటాయని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు వచ్చిన వాగ్దానం, ఈ నూతన సంవత్సరంలో నిన్న జరిగిన మొదటి రోజు నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఆకాశపు 4 వాయువులంత విశాలంగా మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నిజంగా దేవుడిచ్చే వాక్యం ఏది నిరర్థకం కాదు, ఏది ఒట్టి మాట కాదండి. ప్రతీది జరుగుతుంది, ప్రతీది నెరవేరుతుంది. అలాంటప్పుడు గత సంవత్సరం మనల్ని దేవుడు ఎంతగానో రక్షించి ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ఆశీర్వదించాడు. కాబట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అది ఎలాగంటే, నిజంగా గత సంవత్సరం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నిజంగా శత్రువుల చేతిలో నుంచి, లేదంటే మనం పనిచేసే దగ్గర మనకు ప్రతీదీ అనుకూలంగా జరిగించి ఉన్నాడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, ఏ ప్రయాణంలోనైనా ప్రతి విషయంలోనూ దేవుడు మనకు తోడుగా, నీడగా ఉన్నాడు. అలాంటప్పుడు మనం ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి సంవత్సరం అంతా. ఎందుకంటే మన బంధువుల్లోనే కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, లేదంటే మన చుట్టుపక్కల వారు కావచ్చు, చాలామంది ఈరోజు లేకుండా ఉండొచ్చు కదండి. అంటే దేవుడు మనకి ఎంత ఆధిక్యతనిచ్చాడు, ఎంత ఆశీర్వదించాడు కదండి. అలాంటి ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని కోరుకుంటూ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అలాగే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ అలాంటి ఒక ప్రణాళిక కలిగి జీవించాలి. మనం ఈ సంవత్సరం అంతా ఇంతవరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కాబట్టి, ఈ సంవత్సరం అన్నా మనం దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని వాక్యానుసారంగా, దేవుడు ఏదైతే వాగ్దానాన్ని మీ జీవితాల్లో ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ప్రతి నిమిషం, ప్రతి క్షణం అలాంటి ప్రణాళిక కలిగి దేవుని చిత్తానుసారంగా మన జీవితాల్లో జరగాలని కోరుకోవాలి. అలాగే మనం మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. దేనికి భయపడకుండా, ఏ విషయంలోనూ జంకకుండా ప్రతిదీ దేవుని చిత్తానుసారం మన జీవితాల్లో జరగాలని కోరుకోండి. అలాగే జరిగిస్తాడు దేవుడు. ఇక నూతన సంవత్సరంలో ఏదన్నా ఒక ప్రణాళిక కలిగి ఉండండి. ఏంటంటే, ఈ రోజు నుంచి నేను దేవుని కార్యాలు నా జీవితంలో జరిగిస్తాడు, దేవునికి అనుగుణంగా నేను నడుచుకుంటాను, దేవుని వాక్యానుసారంగా నేను నడుచుకుంటానని అలాంటి ప్రణాళిక కలిగి ఉంటే అప్పుడు ఎటువంటి దురాత్మలు కానీ, దుష్ట సాంగత్యం కానీ, చెడు నడవడికలు కానీ మన దరి చేరవు. అలాంటి వాటిని మనం తప్పించుకుని తిరగలుగుతాం. దేవుడు ప్రతి క్షణం మనల్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంచుతాడు. ప్రతీదీ మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఈ నూతన సంవత్సరంలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. కాబట్టి ఆ వాగ్దానానుసారంగా, వాక్యానుసారంగా మనం నడుచుకుని దేవుని ప్రేమను పొందుకునే వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమేన్.